నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. తమిళనాడు రాజకీయాల్లో చారిత్రాత్మక మలుపు తిరిగింది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ అద్భుత విజయాన్ని సాధించి సీఎం పీఠాన్ని దక్కించుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సినిమాల నుంచి రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు, కానీ మొదటి ప్రయత్నంలోనే అధికారం అందుకోవడం అరుదైన ఘట్టం. ఒకప్పుడు ఎంజీఆర్ తమిళనాడులో, ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో అదే చేశారు. అయితే ఆ తర్వాత వచ్చిన చిరంజీవి, పవన్ కళ్యాణ్, కమల్ హాసన్, విజయకాంత్ వంటి స్టార్లు అదే మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయారు. కానీ విజయ్ మాత్రం చేసింది ఎలా అంటే, టైమింగ్, స్ట్రాటజీ, పొలిటికల్ వాక్యూమ్ అనే 3 కీలక అంశాలు ఆయనకు కలిసి వచ్చాయి. చిరంజీవి 2008లో పార్టీ పెట్టి కేవలం కొన్ని నెలల్లోనే ఎన్నికలకు వెళ్లడం పెద్ద మైనస్ అయింది. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ బలంగా ఉండగా, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ కూడా గట్టి పోటీ ఇచ్చింది. తెలంగాణ ఉద్యమం కూడా రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా ఆక్రమించేసింది. అలాంటి పరిస్థితుల్లో మూడవ పార్టీకి స్పేస్ లేకపోవడంతో చిరంజీవి కేవలం 18 సీట్లకే పరిమితమయ్యారు. తర్వాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం ఆయన ఇమేజ్ ను మరింత దెబ్బతీసింది. అదే ప్రభావం పవన్ కళ్యాణ్ పై పడింది. ఆయన 2014లో పార్టీ పెట్టినప్పటికీ రాష్ట్ర విభజన కారణంగా రాజకీయ ఫోకస్ మారిపోయింది. ఒకవైపు అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు, మరోవైపు మాస్ లీడర్ గా ఎదిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య పవన్ కు స్థానం లేకపోయింది. 2019లో స్వతంత్రంగా పోటీ చేసినప్పటికీ ప్రజల్లో ఆయనపై పూర్తి నమ్మకం లేకపోవడం, పూర్తి స్థాయి రాజకీయ కట్టుబాటు కనిపించకపోవడం వల్ల కేవలం 1 సీటుకే పరిమితమయ్యారు. మరోవైపు తమిళనాడులో పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఒకప్పుడు కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాలు ఉన్న రాజకీయాల్లో ఇప్పుడు స్పష్టమైన నాయకత్వ లోటు ఏర్పడింది. అధికార పార్టీ డీఎంకేపై వ్యతిరేకత పెరిగింది. ప్రతిపక్ష ఏఐడీఎంకే బలహీనపడింది. ఇదే సరైన సమయంగా గుర్తించిన విజయ్ గత 2 ఏళ్లుగా గ్రౌండ్ వర్క్ చేస్తూ యూత్, మధ్యతరగతి, కొత్త ఓటర్లను టార్గెట్ చేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు సాగారు. సినిమా ఇమేజ్ ను రాజకీయాల్లో క్యాష్ చేసుకోవడమే కాకుండా స్పష్టమైన అజెండాతో ప్రజల్లోకి వెళ్లడం ఆయనకు ప్లస్ అయింది. ముఖ్యంగా సిస్టమ్ కు ప్రత్యామ్నాయం అనే భావనను బలంగా ప్రొజెక్ట్ చేయడం ద్వారా ఓటర్లను ఆకర్షించారు. ఇదే ఇతర నటుల నుంచి ఆయనను భిన్నంగా నిలబెట్టింది. ఫలితంగా మొదటి ప్రయత్నంలోనే అద్భుత విజయాన్ని నమోదు చేసి సీఎం పీఠాన్ని అధిరోహించారు విజయ్. మొత్తంగా చూస్తే సరైన సమయం, బలహీనమైన ప్రత్యర్థులు, బలమైన ప్రణాళిక, ప్రజల్లో మార్పు కోరిక, ఈ 4 కలిసి వచ్చినప్పుడు ఒక స్టార్ రాజకీయ నాయకుడిగా మారి చరిత్ర సృష్టించగలడని విజయ్ నిరూపించాడు. ఇది చిరంజీవి, పవన్ కళ్యాణ్లకు సాధ్యం కాని విజయ్ సాధించిన అసలైన సక్సెస్ సీక్రెట్. ఇక ఈ విజయంతో దక్షిణాది రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు 2 ప్రధాన పార్టీల మధ్య తిరిగిన తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు మూడో శక్తి చుట్టూ తిరగబోతున్నాయి. ఇది భవిష్యత్తులో జాతీయ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా యువత రాజకీయాల్లో యాక్టివ్ అవ్వడానికి విజయ్ ఒక ప్రేరణగా మారే ఛాన్స్ ఉంది. ఇక పాలన విషయానికి వస్తే ఇప్పుడు అసలు పరీక్ష మొదలవుతుంది. ఎన్నికల్లో గెలవడం ఒక దశ అయితే, ప్రజల అంచనాలను నెరవేర్చడం అసలైన ఛాలెంజ్. సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగాలు, పారదర్శక పాలన, ఈ 4 అంశాల్లో విజయ్ ఎలా డెలివర్ చేస్తాడన్నదే ఆయన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒకవేళ ఈ అంశాల్లో సక్సెస్ అయితే ఆయన కూడా ఎంజీఆర్, జయలలిత లాంటి లెజెండరీ లీడర్ల జాబితాలో చేరే అవకాశం ఉంది. లేకపోతే ఇదే ప్రజలు తిరిగి తీర్పు ఇవ్వడంలో కూడా వెనకడుగు వెయ్యరు. అందుకే ఇప్పుడు విజయ్ ముందున్నది కేవలం అధికారాన్ని ఆస్వాదించడం మాత్రమే కాదు, దాన్ని నిలబెట్టుకోవడం. అదే ఆయనకు అసలైన టెస్ట్. మొత్తానికి సినిమా స్టార్ నుంచి సీఎం వరకు వచ్చిన ఈ ప్రయాణం ఇప్పుడు గవర్నెన్స్ అనే కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టింది. ఈ అధ్యాయం విజయ్ ను చరిత్రలో స్థిరపరుస్తుందా లేదా అనేది కొన్నేళ్లలో స్పష్టమవుతుంది. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అసలు కథ. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.